హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వచ్చేసి 16th జూలై 2022కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాము. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున వస్తున్న పేపర్ అనాలిసిస్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్, అడిషనల్ జీకే వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డైలీగా ఫాలో అవ్వండి. ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా అని ఫాలో అవ్వడం పక్కన పెట్టి దాన్ని డైలీ ఫాలో ఒక హ్యాబిట్గా పెట్టుకోండి. గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు అలా పెట్టుకోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటయ్యా అని నేను చెప్తే, మళ్ళీ మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు కరెంట్ అఫైర్స్ కోసం పర్టికులర్గా ఇంకొక 2-3 మంత్స్ టైం కేటాయించాల్సిన అవసరం ఉండదు. అంటే ఎలా నేను 2-3 మంత్స్ అంటున్నానంటే, మీ డైలీ లైఫ్లో మీరు ఒక 3-4 అవర్స్ టైం పెడతా ఉంటారు కదా, సో కరెంట్ అఫైర్స్కి ఓన్లీ. అది అలా మీరు ఒక 6 మంత్స్ అలాగా, లేదంటే ఒక 1 year మీరు ప్రిపరేషన్కి ప్లాన్ వేసుకుంటే ఈజీగా 3 months దానికో కరెంట్ అఫైర్స్కే పోతాయి. అది మీరు డైలీ కేవలం ఒక అప్రాక్సిమేట్లీ ఒక 1 hour టైం కేటాయించగలిగితే పేపర్ అనాలిసిస్ కోసం, కరెంట్ అఫైర్స్ కోసం మీరు ఇంకా కింగ్ అయిపోతారనమాట కరెంట్ అఫైర్స్లో. అది నేను చెప్పేది. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, నోటిఫికేషన్స్ వచ్చాయి కదా అని ఇప్పుడు మీరు ప్రిపేర్ అవ్వడం వల్ల వచ్చే మీకు లాస్ ఏంటో ఒకటి చెప్తాను చూడండి. అంటే సడన్గా ఇప్పుడిప్పుడే చూస్తున్న వాళ్ళకి వచ్చే లాస్ ఏంటంటే, మీరు మీ ఫుల్ ప్లెడ్జ్డ్ ప్రిపరేషన్లో టైం అనేది మీకు తక్కువ ఉంటుంది. అదే డైలీ ప్రిపరేషన్ పెట్టుకున్నారు, మీరు ఎప్పుడో ఒక 2-3 years ఏం పెట్టుకున్నారు ముందు. సో ఆ ఏంకి మీరు ఇప్పటి నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ వస్తాయండి. అంతే కదా, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ అవుదాం ఏమైందిలే అని మాత్రం కూర్చోకండి. అది మీకు టైం కన్స్యూమ్. కాంపిటేటివ్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మెయిన్ కావాల్సింది టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కే కాదు, ఏ దేనికైనా సరే టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. అంటే సో నువ్వు చేసే పనికి నువ్వు ఎక్కువ టైం కేటాయించగలిగితే అందులో నీకు ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి. సరే, ఇంకా అది పక్కన పెడేద్దాం. సో ఈరోజు చూసుకున్నట్టయితే వర్షాకాల సమావేశాలకు 24 బిల్లులు సిద్ధం. మనకి ఈ పర్టికులర్గా ఈ నెల నుండి మనకి ఈ వర్షాకాల సమావేశాలు స్టార్ట్ అవుతాయి పార్లమెంట్లో. సో దీనికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నేను ఆల్రెడీ నిన్న కరెంట్ అఫైర్స్లో పెట్టాను. సో అదేంటంటే, పార్లమెంట్ ఆవరణలో ఎవరు కూడా నిరసనలు తెలపరాదు, ధర్నాలు చేయకూడదు, మతపరమైన కార్యక్రమాలు నిర్వహించకూడదు, ఇవన్నీ కూడా నేను చెప్పాను. సో వాటిని బ్యాన్ చేశారు, నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అని నేను చెప్పాను. ఓకే, దాంతోపాటు వాడకూడని పదాలు ఏంటో కూడా నేను పార్లమెంట్లో వాడకూడని పదాలు ఏంటో అనేది నేను ఒక వీడియో అందులోనే చెప్పాను. సో నిన్నటి కరెంట్ అఫైర్స్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఓహో అవునా అని. ఓకేనా. అండ్ అయితే ఇప్పుడు జరగబోయే ఈ వర్షాకాల సమావేశాల్లో 24 బిల్లులను సిద్ధం చేశారు. వాటిని వాటి సభా కార్యకలాపాల జాబితాలో చేర్చింది. అంటే కంటోన్మెంట్ బిల్లు, బహుళ రాష్ట్ర సహకార సంఘాల సవరణ బిల్లు, దివాలా స్మృతి సవరణ బిల్లు, కాఫీ ప్రోత్సాహం అభివృద్ధి బిల్లు, ప్రత్యేక ఆర్థిక మండల చట్ట సవరణ బిల్లు, ప్రెస్ వార్తాపత్రికల నమోదు బిల్లు వాటిలో సో ఉన్నాయట. ఛత్తీస్గఢ్, తమిళనాడులో ఎస్సీ ఎస్టీల జాబితాల్లో మార్పులు చేయడం కోసం రాజ్యాంగ సవరణ ఉద్దేశించిన 2 బిల్లులు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇవి సో ఈ బిల్లులు అంటే చట్టాలండి. ఇవన్నీ కూడా కొన్ని కొత్త చట్టాలు అయితే, కొన్ని సవరణ చట్టాలు అనమాట. అంటే చట్టంలో సవరణలు చేసిన వాటిని కూడా మరి ఖచ్చితంగా ఆ సభ అనేది ఆమోదం పొందితేనే అవి చట్టాల కింద రూపుదిద్దుకుంటాయి. అది మీరు గుర్తు చేసుకోవాలి. మీరు అసలు ఎందుకు బిల్లులు పార్లమెంట్లో పెడతారు, వాటిని ఎందుకు వాటి ఆమోదించిన తర్వాత అవి ఎందుకు ఇంప్లిమెంటేషన్ అవుతాయి అనేది మీకు తెలియాలంటే, మనం ఓటు ఎందుకు వేస్తున్నాం ఒక వ్యక్తికి, మనం ఎందుకు ఒక పార్లమెంట్ అభ్యర్థిని ఎందుకు ఎన్నుకుంటున్నాం. ఇప్పుడు దేశంలో ఉండే ప్రజలందరూ వెళ్ళి పార్లమెంట్లో ఈ చట్టం వద్దు, ఈ చట్టం కావాలని చెప్పుకోలేము. మన అందరి తరపున ఒక ప్రతినిధి కావాలి, మన ప్రాంతం నుండి ఒక ప్రతినిధి కావాలి, ఇది కావాలి ఇది వద్దు అనే తన అభిప్రాయం తెలియజేయడం కోసం. అందుకనే మనం పార్లమెంట్ సభ్యుని ఎన్నుకుంటాం, ఇక్కడ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను ఎన్నుకుంటాం, ముఖ్యమంత్రిని ఎన్నుకుంటాం. రైట్, అది గుర్తుపెట్టుకోండి. ఇది ఓవర్. నెక్స్ట్, సరిహద్దు వివాద పరిష్కారానికి అరుణాచల్ అస్సాంలో ముందడుగు. చూడండి, దశాబ్దాల తరబడి ఉభయ రాష్ట్రాలంటే ఏంటి, 2 రాష్ట్రాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాన్ని ముగించే దిశగా అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ముఖ్యమంత్రులు పేమా ఖండు, హిమంత బిశ్వశర్మ. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండు అండ్ అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ వీళ్ళిద్దరూ కూడా దానికి సంబంధించిన వివాదాస్పద సరిహద్దు గ్రామాల సంఖ్యను 123 నుంచి 86కి తగ్గిస్తూ ఓ ఒప్పందంపై సంతకాలు చేసుకున్నారు. ప్రస్తుతం సరిహద్దులకు అనుగుణంగా 37 గ్రామాలకు సంబంధించిన ఏకాభిప్రాయం కుదిరిందని, మిగిలిన ప్రాంతాలపై కూడా సెప్టెంబర్ 15న సయోధ్యకు ప్రయత్నిస్తామని బిశ్వశర్మ ట్విట్టర్లో అనౌన్స్ చేశారు. నామ్సాయి డిక్లరేషన్కు అనుగుణంగా ఈ ఒప్పందం జరిగిందట. దీని ప్రకారం 37 గ్రామాలకు గాను 28 అరుణాచల్ ప్రదేశ్లో ఉంటాయి, 3పై అరుణాచల్
ఫిర్యాదులను ఉపసంహరించుకోవడంతో అవి అస్సాం పరిధిలోకి వెళ్ళిపోతాయి. సో అస్సాం వైపు లేని మిగిలిన 6 గ్రామాలు అరుణాచల్కే చెందినవే అయితే ఆ రాష్ట్రంలోనే ఉంటాయి. అలాగే 2 రాష్ట్రాల్లో 12 జిల్లాలకు సంబంధించిన 12 ప్రాంతీయ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఇవి వివాదాస్పద గ్రామాలను ఉమ్మడిగా పరిశీలించి సెప్టెంబర్ 15లోగా 2 రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫార్సులు చేస్తాయి. అనంతరం కుదిరిన ఒప్పందం ముసాయిదాను ఆమోదానికి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారు. ఆమోదం పొందిన తర్వాత అఫీషియల్గా అవి ఏ స్టేట్ గ్రామాలు అనేవి డివైడ్ అవుతాయి. అయితే అసలు ఫర్ ఎగ్జాంపుల్ డిస్కషన్ చేద్దాం. తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి లేదా తెలంగాణకి ఒడిస్సాకి చాలా ఉమ్మడి గ్రామాలు ఉన్నాయి. అంటే సో 2 ప్రభుత్వాలు అక్కడ సచివాలయాలు ఏర్పాటు చేసాయి, సెక్రటేరియట్ డిపార్ట్మెంట్లు ఏర్పాటు చేసాయి, రేషన్ కార్డులు 2 రాష్ట్రాల వరకు ఇచ్చారు, వాటర్ ఐడీలు 2 ఉన్నాయి. ఇవంతా కూడా సో కొంచెం విజయనగరం సాలూరు తర్వాత ఒడిస్సా బార్డర్లో ఉండే వాళ్ళకి దీని మీద కొంచెం అవగాహన ఉండి ఉంటుంది. చాలామంది న్యూస్లో ఒకవేళ మీరు దీని గురించి మీకు తెలుసో లేదో కామెంట్ చేయండి. అయితే ఏంటంటే అక్కడ 2 రాష్ట్రాల ప్రభుత్వాల నుండి వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. కానీ ఆ రాష్ట్రము ఆ ప్రాంతము ఇది మా ప్రాంతానికి చెందిందని, అటు సైడ్ ప్రభుత్వము ఇది మా ప్రాంతానికి చెందిందని కొట్టుకుంటున్నారు. సో అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ దేనికైనా సరే సరిహద్దులు అనేవి ఉంటాయి. ఎవరి పరిధి ఎంతవరకు ఉందనేది సో రాష్ట్రాల విభజనలో జరిగిన ముఖ్యమైన అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. ఈ కేసు ఇప్పటివరకు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. కాకపోతే అక్కడ ఇంకా జడ్జిమెంట్స్ కానీ దీని మీద విచారణ కానీ ఇంకా చేపట్టలేదు. ఫ్యూచర్లో జరుగుతుంది. అయితే ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్కి అస్సాంకి ఇదే విధమైన ఇష్యూస్ ఉన్నాయి. అందుకని కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రాంతీయ కమిటీలు, రీజనల్ కమిటీలను ఏర్పాటు చేసి ఈ కమిటీలు ఏం చేస్తాయంటే అక్కడ మెజారిటీ పీపుల్ వాళ్ళు అస్సాంలోకి వెళ్దాం అనుకుంటున్నారా, లేదంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉండాలనుకుంటున్నారా, ఇంతకుముందు ఆ ప్రాంతం ఎలా ఉండేది, దాని సరిహద్దులు ఏంటి, దాని విధి విధానాలు ఏంటో తెలుసుకొని గవర్నమెంట్కి తెలియజేస్తారు. వాళ్ళు దాని మీద ఓకే ఇది మీ రాష్ట్రం ఇది మా రాష్ట్రం అని చర్చించుకున్న తర్వాత సంతకాలు చేసుకొని ఆ పర్టికులర్ ఒక ముసాయిదాని తయారు చేస్తారు. ఆ ముసాయిదాని కేంద్ర ప్రభుత్వానికి పంపి వాళ్ళు దాన్ని అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేస్తారనమాట. ఇలా జరుగుతాయి. ఓకేనా. ఇది అస్సాంకి అరుణాచల్ ప్రదేశ్కి ఉన్న ఇష్యూ. యాక్చువల్గా ఈ 2 ప్రాంతాల మధ్య ఆల్రెడీ ఇష్యూలు కూడా ఉన్నాయి. లైక్ అస్సాంకి నాగాలాండ్కి ఇంతకుముందు వార్ జరిగింది. కొంతమంది పోలీసులు కూడా చనిపోయారు 2 గ్రామాల మధ్య జరిగిన గొడవల్లో. ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఈ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత శ్రీ రవిశంకర్కు సురీనామ్ సత్కారం అండి. చూడండి, దక్షిణ అమెరికా తీర ప్రాంత దేశమైన సురేనామ్, గుర్తుపెట్టుకోండి, దక్షిణ అమెరికాలోని తీర ప్రాంత దేశమే సురేనామ్. ఈ సురేనామ్ దేశానికి చెందిన అత్యున్నత పౌరు పురస్కారం అని చెప్పాలి. ఆనరీ ఆర్డర్ ఆఫ్ ది ఎల్లో స్టార్. ఏంటండి ఆనరీ ఆర్డర్ ఆఫ్ ది ఎల్లో స్టార్ అనే ఒక అవార్డును భారతదేశంలో ఉన్న ఆధ్యాత్మిక గురువు, ఆర్డర్ ఆఫ్ లివింగ్ సంస్థ వ్యవస్థాపకుడు శ్రీ రవిశంకర్కు సత్కరించారండి. సురేనామ్ అధ్యక్షుడు చంద్రికా ప్రసాద్ సంతోకి ఈ అవార్డును ఆయనకు ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు దేశాధిపతులకు మాత్రమే ఇచ్చిన ఈ అవార్డు మొట్టమొదటిసారిగా ఓ ఆధ్యాత్మికవేత్తకి, అది కూడా ఒక ఆసియావాసికి ఇవ్వడం జరిగింది. సురేనామ్ అధ్యక్ష భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో అక్కడ భారత రాయబారి డాక్టర్ శంకర్ బాలచంద్రన్ పాల్గొన్నారు. తర్వాత భారత్పై కాట్సా ఆంక్షలు లేవు. నేను ఈ కాట్సా అనే పర్టికులర్ ఏదైతే చట్టం కానీ లేదంటే రూల్ ఏదైతే ఉందో ఈ రూల్ గురించి నేను ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక వీడియోలో చెప్పాను, ఎడిటోర్లో చెప్పాను కాట్సా అనేది. అసలు ఈ కాట్సా ఏంటి, కాట్సా ఆంక్షలు లేవు ఎందుకు భారత్ మీద అని చెప్తున్నారు. దాని గురించి ఒక్కసారి చెప్తాను, మీకు క్లారిటీగా వినండి. రష్యా సహా తన శత్రు దేశాల నుంచి ఆయుధాలను, నిఘా సమాచార మార్పిడికి పాల్పడే దేశాలపై కాట్సా పేరుతో విధించే ఆంక్షల నుంచి భారత్కు మినహాయిస్తూ తీసుకొచ్చిన చట్ట సవరణకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపిందండి. అంటే నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, రష్యా బ్యాన్ చేసిన లేదా రష్యా రద్దు చేసిన, నిషేధించిన దేశాల నుండి ఎవరైనా సరే ట్రేడ్ కానీ లేదా ఆయుధాలు కానీ లేదంటే ఏదైనా నిఘా సమాచార మార్పిడికి సంబంధించిన విషయాల మీద నిఘా పెట్టడానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రష్యా ఉంది, ఇక్కడ రష్యాను కూడా ఒక ఇష్యూ, రష్యా ఉంది. అమెరికా అనేది కాట్సా అనే పేర్లతో కొన్ని రూల్స్ పెట్టింది. ఆ రూల్స్ ఏంటంటే వీళ్ళు నిషేధించబడిన దేశాల నుండి ఆయుధాలు కానీ నిఘా సమాచార మార్పిడి కానీ ఇలాంటివి ఎవరైనా చేస్తే ఈ కాట్సా కింద ఆ రష్యా నుండి కొనుగోలు చేసిన దేశాల మీద ఈ ఆంక్షలు అనేవి వేస్తారు. వేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియానే చేసింది అనుకుందాం. ఇండియానే రష్యాతో ఆల్రెడీ మార్కెటింగ్ చేస్తుంది పెట్రోలు ఇవన్నీ కూడా. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆల్రెడీ కొన్ని ఆయుధాలు కొనుక్కోవడానికి కూడా ఒప్పందం జరిగింది.
అయితే దీని కింద కార్డ్సాను మన దేశం మీద ప్రయోగిస్తారేమో అనే దాని మీద ఎడిటోర్లో వచ్చింది. అప్పుడు దాని గురించి చెప్పా. ఈ కార్డ్సా అనే రూల్స్ ఏవైతే ఉన్నాయో, కార్డ్సా అంటే అమెరికా ఏదైతే నిషేధించబడినా లేదంటే సో ఆంక్షలు వేసిన దేశం నుండి వేరేకి ఏదైనా దేశం దాని దగ్గర నుండి ఈ ఆయుధాలు కొనడం, నిఘా మార్పిడికి సంబంధించిన వస్తువులు కొనడం చేస్తే సో ఆ దేశం మీద కూడా ఈ పర్టికులర్గా సో ఆ దేశాన్ని కూడా అమెరికా నిషేధిస్తుంది. అప్పుడు ఆ దేశంతో ఎవరు కూడా మార్కెటింగ్ చేయకూడదు రూల్. అలా చేసే దేశాలను కూడా అలా బ్యాన్ చేసుకుంటూ పోతారు. అప్పుడు అమెరికా నుండి రావాల్సిన ట్రేడ్ కానీ ఇలాంటి విషయాలు కూడా మొత్తం కూడా ఆ దేశంతో అమెరికా తెగదింపులు చేసుకుంటుంది అనమాట. ఓకేనా, కార్డ్సా అంటే. కాబట్టి ఇప్పుడు ఈ కార్డ్సాలో నుండి మన భారత్ని మినహాయించాలనుకుంటున్నారు. అంటే ఒకవేళ అది ఏ దేశంతో చేసుకున్నా సరే మనకేం ప్రాబ్లం లేదనేది ఈ కొత్త మినహాయింపు ఉద్దేశం. అంటే ఇప్పుడు రష్యాతో మనం చాలా ఒప్పందాలు చేసుకున్నాం కదా, మన మీద అమెరికా ఆంక్షలు విధించవచ్చు కార్డ్సాను ఉపయోగించి. కానీ మినహా ఇచ్చారు, అంటే మీరు చేసుకోండి మాకేం ప్రాబ్లం లేదు అని చెప్తున్నారు. అర్థం చేసుకోండి, మీకు అర్థమవుతుందా? సో యాక్చువల్గా వాళ్ళ కార్డ్సా రూల్స్ ప్రకారం ఏంటి, వాళ్ళు నిషేధించిన దేశం నుండి లేదా వాళ్ళు వద్దంటున్న దేశం నుండి ఎవడైనా ఏదైనా కొంటే కొన్ని దేశాన్ని కూడా అదే ఆంక్షలతో ఆపేస్తారనమాట. అంటే ఆ దేశం నుండి కూడా మిగతా వాళ్ళు ఎవరు చేయొద్దని చెప్తారు. సో అమెరికాని నమ్ముకున్న, అమెరికాతో బాగా బిజినెస్ చేస్తున్న దేశాలన్నీ కూడా అవే చేస్తాయి. మరి అమెరికా చెప్పిందే చేస్తారు, అందులోనే అగ్రదేశం కాబట్టి. కాకపోతే ఇన్ని పెట్టుకుని మన ఇండియాని మినహాయించింది, మీరు చేసుకోండి మాకేం ప్రాబ్లం లేదంటూ. మరి దానికి కారణం ఏంటనేది మాత్రం మనకు తెలియదు. అయితే అమెరికా నిర్ణయం భారత్కు పెద్ద ఊరటని చెప్పాలా. చైనాతో సరిహద్దుల్లో తరచూ ఘర్షణలు జరగడం, ఉద్రిక్తులు పెరుగుతున్న నేపథ్యంలో అత్యాధునిక S-400 క్షిపణి రక్షణ వ్యవస్థలను రష్యా నుంచి మన ఇండియా కొనుగోలు చేసేందుకు భారీ ఒప్పందం కుదుర్చుకుంది. S-400 క్షిపణి. మరి ఈ టైంలో మన మీద కార్డ్సా ప్రయోగించారనుకోండి, మనతో ఇంకే దేశాలు బిజినెస్ చేయవు. అంటే అమెరికాని నమ్ముకుంటున్న దేశాలు ఏవి కూడా మనతో బిజినెస్ చేయడానికి లేదు, ఇంకేం లేదనమాట. సో అయితే భారత్ కొనుగోలు చేసేందుకు భారీ ఒప్పందం జరిగింది. దీనిపై అప్పటి ట్రంప్ ప్రభుత్వం అభ్యంతరం కూడా తెలిపింది. భారత్పై కార్డ్సా అంటే అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్ యాక్ట్, దీన్నే కార్డ్సా అంటారు. ఈ చట్టం మేరకు ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. అయితే వాటిని పట్టించుకొని నరేంద్ర మోడీ గవర్నమెంట్ రష్యా నుంచి S-400 క్షిపణి రక్షణ వ్యవస్థల కొనుగోలుకు $5 బిలియన్ విలువైన ఒప్పందం కూడా కుదిర్చింది. కాగా బిడెన్ అధికారంలోకి వచ్చాక కూడా కార్డ్సా ఆంక్షలపై కొన్ని మాటలు వచ్చాయి. అయితే రష్యా నుంచి ఇవే వ్యవస్థలను కొనుగోలు చేసి టర్కీపై ఇప్పటికీ అమెరికా కార్డ్సా ఆంక్షలు విధించింది. అర్థమవుతుందా? సో సేమ్ మనలాగే చేసిన ఒప్పందాలతో అంటే రష్యాతో టైఅప్ అయిన టర్కీకి ఆంక్షలు విధించింది అమెరికా. మరి మన దేశాన్ని మినహాయించింది. మీకు అర్థమవుతుందా? సో అయితే భారత సంతతికి చెందిన కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా, కాలిఫోర్నియా ప్రతినిధి, గురువారం ప్రతినిధి సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. చైనా లాంటి దేశాలను విలువరించాలంటే భారత్కు మద్దతు ఇవ్వాలి, అందువల్ల కార్డ్సా ఆంక్షల నుంచి భారత్ను మినహాయించాలని కోరారు. ఆయన వాదనకు ప్రతినిధుల సభ సానుకూలంగా స్పందించి 2014లో సో క్రిమియాను రష్యా ఆక్రమించడం, 2016 అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్న నేపథ్యంలో 2017లో కార్డ్సా చట్టాన్ని తీసుకొచ్చారు. మీకు సింపుల్ ఫార్మేట్లో చెప్తాను. ఈ కార్డ్సాలో వీళ్ళు ఇచ్చిన ఆంక్షలు రూల్స్ ప్రకారం అమెరికా వద్దన్న దేశం నుండి ఎవడు మార్కెటింగ్ చేయకూడదు. మెయిన్ ప్రాసెస్ అది. అంటే ఎక్కువగా ఆయుధాలను ఎలాంటివి కొనకూడదు అనమాట. అయితే ఇంతకుముందు రష్యా నుండి టర్కీ కొంది. టర్కీ కొనడం వల్ల అమెరికా వచ్చేసి టర్కీ మీద ఆంక్షలు విధించింది. సో ఆంక్షలు విధించడం వల్ల ఏమవుతాయి, అమెరికాని నమ్మే దేశాలన్నీ కూడా, అమెరికాని విశ్వసించే దేశాలు ఏవి కూడా టర్కీతో ఇంకే ఎలాంటి ఒప్పందాలు చేసుకో. ఓకేనా? అయితే మన మీద అంటే ఫస్ట్ టైం ఆ టర్కీ మీద అలాంటి ప్రయోగం చేసింది కార్డ్సా చట్టం తీసుకొచ్చిన తర్వాత. మరి మన దేశం కూడా రష్యాతో ఒప్పందం చేసుకుంది, మన దేశాన్ని మినహాయించడానికి గల కారణాలు ఏంటంటే డిస్ప్యూట్స్. ఎవరితో ఉన్నాయి మనకు డిస్ప్యూట్స్? పాకిస్తాన్, చైనా. మరి వీళ్ళని ఎదుర్కోవాలంటే మనకు ఆయుధాలు కరెక్ట్గా ఉండాలి కదా, సమకూర్చుకోవాలి కదా. మనమేమో పులతో కొట్టుకుంటే వాళ్ళేమో గన్నతో కొడతానంటే ఎలా అవుద్ది? మనం కూడా గన్నే పట్టుకోవాలి, లేదా అంతకంటే పెద్ద వెపనే పట్టుకోవాలి. కాబట్టి మరి భారత్కి ఆ సహాయ సహకారాలు అందాలి. కాబట్టి వాళ్ళని ఈ కార్డ్సా నుండి మినహాయించాలి వాళ్ళని అని చెప్పారనమాట. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి అమెరికా నుండి ఎలాంటి ఆంక్షలు ఉండవు, ఎప్పటిలాగే బిజినెస్ జరుగుతుంది. అండ్ అమెరికాని నమ్మే దేశాలు కూడా మనతో మార్కెటింగ్ స్వేచ్ఛంగానే చేస్తాయి, ఇంకే ప్రాబ్లం ఉండదు. అది తర్వాత కేరళలో సొంత ఇంటర్నెట్ సర్వీస్ అండి. అయితే సొంత ఇంటర్నెట్ సర్వీస్ కలిగిన ఏకైక రాష్ట్రంగా కేరళ నిలిచింది. కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ లిమిటెడ్కి టెలికమ్యూనికేషన్స్ విభాగం నుంచి లైసెన్స్ పొందిందని సీఎం విజయన్ వెల్లడించారు. అయితే నాకు ఒక అర్థం కాల, యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో కూడా స్టేట్ ఫైబర్ నెట్ అనేది ఉంది.
మరి ఇది ఓన్ సర్వీస్ ప్రొవైడర్ అనా లేదంటే ఇది ప్రైవేట్ భాగస్వామ్యంతో నడుస్తుందో నాకు తెలియదు. కానీ ఒకవేళ ప్రైవేట్ భాగస్వామ్యంతో నడిస్తే ఫస్ట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అది కాదు. కానీ అన్ని న్యూస్ పేపర్లో సొంత ఇంటర్నెట్ సర్వీస్ కలిగిన ఏకైక రాష్ట్రం కేరళ అని ఈరోజు అండ్ నిన్న నైట్ కూడా ఎప్పుడంటే ఐ థింక్ 9-10 తర్వాత న్యూస్ పబ్లిష్ అయ్యిందనమాట. సో టెలికమ్యూనికేషన్స్ విభాగం దీనికి లైసెన్స్ ఇచ్చిందంట కేరళ రాష్ట్రానికి. దేనికి? వాళ్ళు కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ లిమిటెడ్ అనే కంపెనీని స్థాపించారు. దీని ద్వారా కేరళ రాష్ట్రం అంతా కూడా ఇంటర్నెట్ ప్రొవైడ్ని తక్కువ డబ్బులకి సో వేగవంతంగా ప్రతి గ్రామానికి మూలమూలన అందిస్తారండి. ఓకేనా? సో ఇది అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదే చెప్పాను కదా, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి ఒక ఫైబర్ రిలేటెడ్ ఉంది. సో ఫైబర్ కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి అవి ఓన్ కాదా లేదంటే దేనితోనైనా పార్ట్నర్షిప్ అవుతున్నాయా? మరి దీనికి ఎలా ఏకైక రాష్ట్రంగా ఎన్నికైందో నాకు తెలియదు. బట్ ఏదైనా అఫీషియల్గా ఇదే రైట్ కాబట్టి మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. కేరళ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా, ఫస్ట్ సో ఇంటర్నెట్ సర్వీసెస్ కలిగిన రాష్ట్రం. తర్వాత మన ప్రజాస్వామ్య సౌరభాలు ప్రపంచానికి ఆదర్శం. సో ఇక్కడ ఉన్నదంతా నేను చెప్పనండి. నేను చెప్పేది ఏంటంటే మన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు సో కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్ట్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ కవి చక్రవర్తి దామరాజు పుండరీకాక్షుడు అనే ఒక కొత్త పుస్తకాన్ని ఆయన స్టార్ట్ చేశారండి. సో ఈ పుస్తకం అనేది జాతీయ ఉద్యమంలో సాహిత్యవేత్తల పాత్ర గురించి, రచయితల కళల గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ పుస్తకం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భాల్లో దీన్ని రిలీజ్ చేయడం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అందులోని వెంకయ్యనాయుడు గారు రిలీజ్ చేయడం గుర్తుపెట్టుకోండి. పుస్తకం పేరు ఏందండి? దామరాజు పుండరీకాక్షకుడు. ఓకేనా? సో ఇంతవరకు ఇది మీరు చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. సో అయితే అటువంటి వ్యక్తుల్లో ఒకరైన దామరాజు జీవితం సాహిత్యంపై, అంటే అతను ఒక జాతీయ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి అనమాట. ఆయన జీవితాన్ని పుస్తకంలో రాయడం జరిగింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ పుస్తకాన్ని యల్లాప్రగడ మల్లికార్జునరావు రాయడం జరిగింది. సో ఇక్కడ ఇంకొక బుక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ బుక్ పేరు వచ్చేసి తెలంగాణలో భూమి ప్రజలు. ఈ పుస్తకాన్ని ఎవరు రిలీజ్ చేశారంటే తెలంగాణ, గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి, అర్థమైందా, కార్యదర్శి సోమేష్ కుమార్ గారు ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశారండి. ఓకే, సిఎస్కి ఈ పుస్తకాన్ని రచించింది మాజీ అంటే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఏకే గోయల్. ఈయన తెలంగాణలో భూమి అనే విషయాల మీద, అంటే రాతి యుగం నుంచి 1323 వరకు తెలంగాణలో భూమి ప్రజలు శీర్షికతో ఈ పుస్తకాన్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో అయితే ఈ పుస్తకాన్ని డి సత్యనారాయణ, రేఖాపాండే, రావులపాటి మాధవులతో కలిసి రచించినట్లుగా సిఎస్కి ఆయన వివరించారు. తెలంగాణలో ప్రజలు, భూముల గురించి వివరంగా ఈ పుస్తకం అనేది తెలుపుతుందట. పుస్తకం పేరు ఏంటండి? సో రాతి యుగం నుంచి 1323 వరకు తెలంగాణలో భూమి ప్రజలు ఎలా ఉండేవారే చెప్పేదే ఈ పుస్తకం యొక్క ఉద్దేశం. తర్వాత FTCCI అధ్యక్షుడిగా అనిల్ అగర్వాల్. చూడండి, ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, దీన్ని మనం FTCCI అంటాము. సో ఇది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద పనిచేసే ఇంకొక స్టేట్ బాడీ అని చెప్పాలి ఈ FTCCI అనేది. ఇది ఆంధ్రప్రదేశ్కి ఉంటుంది, లేదా తెలంగాణకి ఉంటుంది, లేదా సౌత్కి విభాగించి ఉంటుందన్నమాట. అర్థమైందా? సో ఇది గుర్తుపెట్టుకోండి. అయితే దీనికి నూతన అధ్యక్షుడిగా జీవికా ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ అగర్వాల్ ఎన్నికయ్యారు. ఈ పదవిలో ఏడాది పాటు ఆయన ఉంటారు. అండ్ ఈ పదవులు ఎవ్రీ ఇయర్ మారుస్తూ ఉంటారనమాట. అండ్ శుక్రవారం జరిగిన మీటింగ్లో 105వ వార్షిక సాధారణ సమావేశంలో అనిల్ అగర్వాల్ని ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అండ్ వైస్ ప్రెసిడెంట్గా ఇప్పటివరకు పనిచేశారు ఆయన. అండ్ సుధాకర్ ఇరిగేషన్ సిస్టమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ మేలా జయదేవ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. దేనికి? ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి. తర్వాత బోర్డు రూల్స్ మార్చాలి, తక్షణమే విచారణ చేపట్టండి, సుప్రీంలో BCCI అభ్యర్థన. చూడండి, భారత క్రికెట్ నియంత్రణ మండలి, మనం దీన్ని BCCI అంటామండి. BCCI దీన్ని సుప్రీంకోర్టు తలుపు తట్టిందని చెప్పాలి. ఎందుకు సుప్రీంకోర్టు తలుపు తట్టిందంటే, సుప్రీంకోర్టుని ఎందుకు ఆశ్రయించిందంటే BCCI రాజ్యాంగంలోని నియమ నిబంధనలలో మార్పులు చేయాలని కోరుతూ ఒక పిటిషన్ వేశారు. అండ్ వెంటనే దీని మీద విచారణ కూడా చేపట్టాలని సుప్రీంకోర్టును కోరడం జరిగింది. ఈ మేరకు శుక్రవారం నాడు చీఫ్ జస్టిస్ NV రమణ నేతృత్వంలో జస్టిస్ కృష్ణ మురారి ధర్మాసనం
ముందు బీసీసీఐ తరపు సీనియర్ న్యాయవాది పిఎస్ పాట్వాలియా ప్రస్తావించారు. గత 2 సంవత్సరాలుగా ధర్మాసనం ముందు ఈ విషయం పెండింగ్లో ఉందని, వెంటనే దీని మీద విచారణ చేయాలని కోరారు. బోర్డు రూల్స్ తక్షణమే సవరణ చేయాల్సిన అవసరం ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై చీఫ్ జస్టిస్ స్పందిస్తూ వచ్చే వారం పరిశీలిస్తామని చెప్పారు. జస్టిస్ ఆర్ఎం లోతా కమిటీ సిఫార్సులు అమలు చేయడంలో భాగంగా బీసీసీఐ బోర్డు రాజ్యాంగంలో తక్షణమే సవరణ చేయాల్సి ఉంది. అందులో భాగంగానే బీసీసీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందనమాట. అంటే సో ఈ బీసీసీఐకి ఒక సపరేట్ రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగం కూడా చట్టం ద్వారా ఏర్పాటైన రాజ్యాంగమే, దాన్ని ఎవడో మళ్ళీ బయట నుండి వచ్చి సృష్టించాల. అయితే ఇందులో కొన్ని చేంజెస్ చేయాలి. బోర్డు రాజ్యాంగంలో చేంజెస్ చేయాలి. అంటే అధ్యక్షుడు కానీ, సెక్రటరీ ఎన్నికలు కానీ, ఇలాంటి కాల వ్యవధులు కానీ, వీటి మీద కాల వ్యవధి పెంచడమో తగ్గించడమో, లేదంటే ఏజ్లు ప్రకటించడమో, లేదంటే ఎన్నుకునే పద్ధతిని మార్చడమో ఇలా ఉంటాయన్నమాట. ఇప్పుడు సౌరవ్ గంగూలీ గారు అధ్యక్షుడిగా ఉన్నారు దేనికి, బీసీసీఐకి. కాబట్టి ఇలాంటి అంటే ఆ అధ్యక్షుల పదవులు కావచ్చు, సెక్రటరీ పదవులు కావచ్చు, ఇలాంటి కాల పరిమితి పెంచడం తగ్గించడం, వాళ్ళ ఏజ్ల గురించి కావచ్చు, ఎవరిని ఎన్నుకోవాలి, ఎలా ఎన్నుకోవాలి అనే విషయాల మీద రాజ్యాంగం వీళ్ళు చేంజెస్ చేసుకోవాలి. ఆ చేంజెస్ చేసుకోవాలంటే వీళ్ళేం డైరెక్ట్గా చేసేసుకోవడానికి అవ్వదు. దానికి కోర్టు ఆర్డర్ అనేది ఉండాలి. కోర్టు చెప్పాలి అవును చేయాలి, దీని మీద చేయాలి, ఎందుకంటే ఇది చాలా ఎప్పటి నుండో వస్తుంది, మార్పులు అవసరం అని తెలియజేస్తూ సుప్రీంకోర్టు తెలియజేస్తే అప్పుడు సవరణలు అనేవి జరుగుతాయి. ఆ సవరణలు అనేవి ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు. సో కమిటీ ఏర్పాటులో సవరణలు అనేవి సిఫార్సు చేయబడతాయి. వాటిని వాళ్ళు ఓకే అనుకుంటే ఆమోదం పొందుతారు అనమాట. ఓకేనా, ఇది ఓవరాల్గా ఇన్ఫర్మేషను. తర్వాత ప్రపంచ ఛాంపియన్షిప్ చూడండి, అమెరికా తొలిసారి ఆతిథ్యం ఇస్తున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ 2022 అండి ఇది. సో 22కు తొలిసారి ఆతిథ్యం ఇస్తుంది అమెరికా. 10 రోజుల పాటు సాగే ఈ పోటీల్లో ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు పథకాల కోసం పోటీ పడుతున్నారు. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లారేసరికి 20 కిలోమీటర్ల నడక ఫైనల్స్లో పురుషుల్లో సందీప్ కుమార్, మహిళల్లో ప్రియాంక గోస్వామి ఎలాంటి ప్రదర్శన చేశారో మనకు తెలుస్తుంది. ఇది ఓన్లీ మన ఇండియాదని కాదు, సో అన్ని దేశాలు అందులో పోటీ పడతాయి ఈ ప్రపంచ అథ్లెటిక్స్లో. అండ్ ఈ 2022లో అమెరికాలో జరుగుతుంది. అండ్ నేను ఆల్రెడీ నిన్న కరెంట్ అఫైర్స్లో చెప్పాను, 2025 టోక్యోలో గత ఏడాది ఒలింపిక్స్ జరిగిన ప్రాంతంలో మళ్ళీ 2025 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ నిర్వహించడానికి ఎన్నుకున్నారనమాట మళ్ళీ టోక్యోని. సో అంటే ఒలింపిక్స్ జరిగాయి కింద సంవత్సరం, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ప్రపంచ వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ అయితే మళ్ళీ టోక్యోలో 2025లో జరిగితే గుర్తుపెట్టుకోండి. సో చివరిగా 1991లో టోక్యోలో ఈ ఛాంపియన్షిప్ జరిగాయి. సో ఆతిథ్య హక్కుల కోసం నైరోబీ, కెన్యా, పోలాండ్, సింగపూర్లు బిడ్డింగ్ వేసాయి. మళ్ళీ జపాన్ గెలుచుకుంది. దానికి రీజన్ ఏంటంటే జపాన్లో ఆ ఎన్విరాన్మెంట్ ఉందనేది సో ఆ బోర్డు ఉద్దేశం. ఓకేనా, అది సో అంటే ఉత్తనే ఏమి బిడ్ వేసేవాడు అందరికీ రాదండి. ఒక కమిటీ ఉంటుంది, ఎన్నుకునే కమిటీ. సో ఈ వరల్డ్ అథ్లెటిక్స్ సంబంధించిన ఫెడరేషన్ ఉంటుంది, అందులో ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ఎన్నుకుంటుంది, అంటే అందరూ సిఫారసు చేస్తారు. ఇది ఒలింపిక్స్కైనా ఇలాగే ఉంటుంది, దేనికైనా అందరూ బిడ్డింగ్ వేస్తారు, మా దేశంలో నిర్వహించండి, మా దేశంలో నిర్వహించండి అని. బిడ్డింగ్లో ఏమేమి మెన్షన్ చేస్తాయి ఆ దేశాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింగపూర్ బిడ్డింగ్ వేసింది. సింగపూర్ ఏం చెప్తుంది, మేము ఈ ఏరియాలో చేయాలనుకుంటున్నాం, ఈ ఏరియా అన్నిటికి అనుగుణంగా ఉంది, సెక్యూరిటీ పరంగా కావచ్చు, లేదంటే గ్రౌండ్ పరంగా కావచ్చు, ఎంతమంది పడతారు, ఇన్నిటికి అవకాశాలు ఉంటాయి. అండ్ అదేవిధంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు వచ్చిన అథ్లెటిక్స్కి అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేవా, అండ్ వీటిని నిర్వహించడానికి మా వంతు మేము ఎంత పెడతాము ఏంటి అన్నీ కూడా బిడ్డింగ్ వేయాలి. అది ఎవరికి వాళ్ళకి సపరేట్ ఉంటుంది. సో ఏ దేశం ఆ దేశం సపరేట్గా బిడ్డింగ్లో వాళ్ళకి అంటే వాళ్ళ సాయశక్తులు మెన్షన్ చేస్తారు. అన్నిటికంటే బెటర్ ఎన్విరాన్మెంట్ ఉండే ప్లేస్లోనే మనకి ఈ ఒలింపిక్స్ అనేవి అంటే ఒలింపిక్స్ కానీ అథ్లెటిక్స్ కానీ జరుగుతాయి. అలా అని ఇంకా ఒకే ప్రాంతంలో ఉంటాయంటే ఉండదు. బోర్డు వీటిని కూడా పరిగణనలు తీసుకుంటుంది. ఎన్నిసార్లు ఇక్కడ నిర్వహించాం, ఇంకెన్నిసార్లు నిర్వహించాలి, లేదా ఇంకెక్కడైనా కొత్త ప్లేస్ ఎన్నుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. అంటే ఒకప్పుడు మన దేశానికి పెద్ద అథ్లెటిక్స్కి వీటికి ఏమీ మన దేశం పెద్దగా ఆతిథ్యం అవ్వాల, కానీ ఈ మధ్యన లేదంటే ఫ్యూచర్లో ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు ఒకే ప్రాంతంలో నిర్వహణ జరగదు, అది కూడా కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. అది అయితే నెక్స్ట్ 2023 అంటే నెక్స్ట్ ఇయర్ ఈ ఛాంపియన్షిప్స్ హంగేరీ రాజధాని బుడాపెస్ట్లో జరుగుతాయి. తర్వాత వరల్డ్ వాటర్ ఫాల్ ర్యాంప్లింగ్కు తెలంగాణ ఆతిథ్యం అండి. సో దీని గురించి నేను పెద్దగా చెప్పను. సో వాటర్ ఫాల్ ర్యాంపింగ్ అంటే ఏంటంటే తాడు కట్టుకొని సో వాటర్ ఫాల్ ఎంత ఎత్తు అయితే ఉందో ఆ ఎత్తు పై నుండి కింద వరకు దిగాల్సి ఉంటుందన్నమాట. దాన్నే మనము వరల్డ్ వాటర్ ఫాల్ ర్యాంప్లింగ్ అంటాము. సో ఈ వరల్డ్ వాటర్ ఫాల్ ర్యాంప్లింగ్కి తెలంగాణ
ఆతిథ్యం ఇవ్వబోతోంది. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా గాయత్రి జలపాతం వద్ద దీన్ని నిర్వహించబోతున్నారనమాట. ఇది సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 4 వరకు ఈ పోటీలు ఉంటాయి. ఈ పోటీల్లో ప్రపంచ దేశాలన్నీ కూడా పాల్గొంటాయి. ఈ ర్యాంప్లింగ్స్ అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. ఓకేనా. అయితే కిందటిసారి ఇది యాక్చువల్గా అరకులో జరిగిందండి. గతంలో 2 ప్రపంచ వాటర్ఫాల్ ర్యాంప్లింగ్ పోటీలను అరకులో జరిపించారు. అండ్ 2019-20లో నిర్వహించారు. అప్పట్లో కరోనా కారణంగా అది మళ్ళీ ఈసారి తెలంగాణ ఆతిథ్యం ఇవ్వబోతోంది. అది కూడా ఆదిలాబాద్ జిల్లా గాయత్రి జలపాతం. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ వరల్డ్ వాటర్ ఫాల్ ర్యాంప్లింగ్కి ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఇదంతా మనం చదవాల్సిన అవసరం ఉండదు. ఇందులో ప్రపంచ దేశాలన్నీ పాల్గొంటాయని చెప్తున్నారు. అయితే దీనికి ఒక ఆర్గనైజర్ ఉన్నారు. అదేంటంటే వాటర్ ఫాల్ ర్యాంప్లింగ్ వరల్డ్ కప్ ఆర్గనైజింగ్ కమిటీ. దీని వ్యవస్థాపకుడు రంగారావు అయితే ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. అయితే ఇందులో ప్రపంచవ్యాప్తంగా 33 టీవీ ఛానల్స్ అందులో ఉంటాయట, టెలికాస్ట్ చేస్తాయంట. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అండ్ టూరిజం శాఖ ప్రోత్సాహం, ఐటీడీఏ వారి పూర్తి సహకారంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పడం జరిగింది. ఓకే, అది ఇదిగే ఓవరాల్గా ఈరోజు యొక్క పేపర్ అనాలిసిస్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఎడిటోర్లు అయితే నేను పెట్టలేదు. ఎడిటోర్లు పెట్టకపోవడానికి గల కారణం ఏంటంటే 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఆల్రెడీ మనం చర్చించుకున్నవే మళ్ళీ వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఒక్క ఎడిటోర్లో 10 minutes అవుతుంది, దాన్ని ఎవరు కూడా చూడట్లేదు. అందరూ స్కిప్ చేసేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1500 మంది చూస్తే లేదా ఒక 2000 మంది చూస్తే అందులో కేవలం ఒక 100 మంది 50 మంది మాత్రమే ఎడిటోర్లు చూస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా స్కిప్ చేసేస్తున్నారు. నేను స్టార్టింగ్ కేరళలో సొంత ఇంటర్నెట్ సర్వీస్ అని చెప్పగానే అది వినేసి మళ్ళీ స్కిప్ చేసేసి నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్ళిపోతున్నారు అనమాట. అలా వెళ్ళడం వల్ల లాస్ ఎవరికంటే అలా చేసేవరకే లాస్. ఎందుకంటే వాళ్ళకి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియదు. ఓకేనా. ఎందుకంటే కొన్ని క్వశ్చన్ మార్క్ హెడ్డింగ్స్తో వస్తాయి. క్వశ్చన్ మార్క్ ఏంటంటే అవుతుందా అవ్వదా అనేది కూడా తెలియదు. దాన్ని మనం కన్ఫర్మ్ చేసుకోకూడదు. దాని మీద అవగాహన పెంచుకోవాలి. ఫ్యూచర్లో అది నిజమైనప్పుడు, అది ఓకే అయినప్పుడు దాని మీద మనం పూర్తి పట్టును సాధిస్తాం. గుర్తుపెట్టుకోండి, నేను చేసేది మీరు డెవలప్ అవ్వాలని, అంతేగాని మీరు సగం నేర్చుకోవడం వల్ల మీకు లేదా నాకు పోయేదే ఉండదు, లాస్ మీకే ఉంటుంది. మీరు ఎంత టైం పెట్టినప్పుడు క్లారిటీగా ఆ విషయం మీద అవగాహన పెంచుకుందామని మీరు అనుకుంటే మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళి ఆ విషయం మీద చర్చించగలరు, మాట్లాడగలరు. అప్పుడు మీ క్యాపబిలిటీ, మీ నాలెడ్జ్, మీ ఇంటెన్సిటీ కూడా పెరుగుతుందన్నమాట. అది మీకు యూజ్ అవుతుంది. అది మీకు నలుగురిలో నిలబెట్టినప్పుడు మీకు ఒక టైప్ ఆఫ్ ఎంకరేజ్ని ఇస్తుంది. అది ఓన్లీ కాంపిటేటివ్ జాబ్స్కనే కాదు, అన్నింటిలో మనకు పవర్ వస్తుంది అనమాట. ఎనీవే, మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.